కామారెడ్డిలో హైటెన్షన్. సర్కార్ డిగ్రీ కాలేజీ భూముల విషయంలో రచ్చ. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఎమ్మెల్యే ఆఫీస్లోకి వెళ్లేందుకు ఓ కాంగ్రెస్ నేత యత్నం. ఆయన కారును ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు. షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య నిన్న ఓరాహోరిగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరిగినాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ నేత కాన్వాయిని ధ్వంసం చేస్తున్న బీజేపీ శ్రేణులు. ఇది ముఖ్యమంత్రి పాలన. కాంగ్రెస్కు సంబంధించిన ఒక ముఖ్య నేత కారును మొత్తం ఉల్టా పల్టా చేసి పొట్టు చేసి తుక్కు చేసిండ్రు బీజేపీ శ్రేణులు. పోలీసు వాళ్ళు ఇదంతా చూడవచ్చు. ఇగో తుక్కు చేసి పారేసిండు. ఏం ల్యాండ్ ఆర్డర్ ఉన్నది ఇక మరి రాష్ట్రంలో? పాలన మీద ఏమైనా సోయి ఉన్నదా? ఏం సోయి ఉన్నది పాలన మీద? గింత విచ్చలు విడతానమ్మా. మంచిర్యాలలో ఏకంగా ఓ కౌన్సిలర్ ఇంటికి పోయి వాళ్ళ ఇల్లు పొట్టు చేసిండు. ఇదే కామారెడ్డిలో హైటెన్షన్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ముదిరిన వివాదం. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారని, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను ఇతరులకు దారాదత్తం చేశారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి షబ్బీర్ అలీపై పౌరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆస్తిపాస్తులు లేని ఆయన ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కలప, సారా అమ్ముకొని పైకి వచ్చారని ఆరోపించారు. దీంతో కింది స్థాయి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందర్ పాఠశాల వద్ద ఉదయం 10 గంటలకు తాను చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆధారాలు తీసుకొని రావాలని, తాను ఒక్కనే వస్తానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పిలుపుకు స్వాగతిస్తూ ఉదయం 8:30 గంటలకే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాఠశాల మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. అప్పటికే క్యాంప్ కార్యాలయానికి బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ క్రమంలో రామారెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మహేందర్ రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. చర్చకు సిద్ధం. ఎమ్మెల్యే షబ్బీర్ అలీ తనపై చేసిన ఆరోపణలకు సీఎంఓలోనైనా చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల భూములను తాను కబ్జా చేసినా లేదా ఇతరులకు లాభం చేకూర్చేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముందే చర్చకు వస్తానని తెలిపారు. షబ్బీర్ అలీ వద్ద ఉన్న ఆధారాలను తీసుకొని వచ్చి చూపాలని సవాలు విసిరారు. ఆయన సవాల్ విసిరిండు, ఈయన ఆధారాలు తీసుకొని పోదామని చూసిండు. మరి నిజంగానే షబ్బీర్ అలీ గారు వెంకటరమణారెడ్డి గారు భూమి కబ్జా చేసినా, ఒకవేళ ఉత్తపుణ్యానికి ఎవరికైనా దారదత్తం చేసినా ఆ ఆధారాలు మీ దగ్గర ఉంటే ఏం చేయాలి? సివిల్ కోర్టులో కేసు వేయాలి. ఇదేమన్నా సినిమానా? మీరు చేయబట్టి అటు కార్యకర్తలు ఇటు కార్యకర్తలు చంపుకోవాలా? వెంకటరమణారెడ్డికి సంబంధించిన భూ కబ్జాలు అయితే భూ వివాదానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉంటే లీగల్గా పోవాలి కదా. ఇట్లా ఇల్లీగల్గా ఒకళ్ళ క్యాంపు మీద ఒకళ్ళు చొరబడి దాడులు చేయడం ఏంది? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ముఖ్యమంత్రి గారు, మీ కాంగ్రెస్ నేతకు చెప్తున్న ముచ్చట ఇదేనా? మీరు షబ్బీర్ అలీ గారికి మీరు నేర్పించింది ఇదేనా? గిట్లా ఒకళ్ళ క్యాంప్ ఆఫీసుల మీదకి ఒకరు పోయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రేజ్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్టు చేసి రాష్ట్రంలో గందరగోళమైన పరిస్థితి తయారు చేస్తాను కదా. ఇదేం పరిస్థితి? ఇదేం పాలన? ఇద్దరిని తీసుకపోయి లోపలేయాలి వీళ్ళని.
ఆధారాలు దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు చూసినావు షబ్బీర్ అలీ గారు? ఆధారాలు పట్టుకొని వెంకటరమణారెడ్డి గారి ఆఫీస్కే వస్తా, లేకపోతే వెంకటరెడ్డి అనుచరులు మీ కాంగ్రెస్ ఆఫీస్కు పోతాం, గీ తమాషాలేంది? ఆధారాలు ఉంటే ముందు మీరు కోర్టును సంప్రదించాలి, లాయర్ తోటి ఫిల్ వేయాలి, లాయర్ తోటి కేసు నడిపించాలి. అప్పుడు ఆయన అవినీతి అక్రమపరుడైతే కోర్టు చూసుకుంటుంది ఆ పని. షబ్బీర్ అలీ గారు, మీరు ఇంతకుముందు గతంలో మీరు ప్రజాప్రతినిధి కదా, మీకు ఆ మాత్రం తెలియదా? ఈ బాహి దాడులేంది, బాహి దాడులేంది, ఈ చిచ్చోర పనులు చిల్లర పనులేంది? మీ ఇద్దరు నాయకులు మంచిగానే ఉంటారు, మీ చుట్టూ పొలసోళ్ళు మంచిగానే ఉంటారు, మీ మీద ఏం ఈగ వాళ్ళది దోమ వాళ్ళది. మిమ్మల్ని చూసి మీ పక్కకున్న వాళ్ళు రెచ్చిపోయి వీడు వానిదన్నా వాడు వీనిదన్నా ఈ పరిస్థితి వస్తుంది కదా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ ఇది, ఆయన చేతగానితనం, ఆయన చేతగాని పరిపాలన. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పరిస్థితుల మీద ఏమాత్రం పట్టు లేకుండా పోయింది. ఒకవైపేమో పాపం చంపేసిండ్రు, ఈరోజేమో ఎమ్మెల్యేలతో అనుకునే కాడికి వచ్చింది. ఇక దీన్ని బట్టి రాష్ట్రంలో ఎట్లున్నది పాలన, ముఖ్యమంత్రి గారి పాలన ఎట్లున్నది, కాంగ్రెస్ పాలన ఎట్లున్నది, కాంగ్రెస్ నాయకులు ఎట్లున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు సింపుల్గా.